మా సర్పంచులు, మా అమ్మలు, మా ఆడబిడ్డలు, మా అన్నదమ్ములు మీ అందరిని కూడా నేను ప్రార్థిస్తున్నా. ఎందుకంటే మీ జిల్లాలో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఓ ఇద్దరు కాంగ్రెస్ ఎంపీలు, ఒక ఆయన కాంగ్రెస్ ఎంపీ ఉన్నట్టున్నాడు. కొంతమందిగా వాళ్ళ అధికార ఆర్భాటము, ముఖ్యమంత్రి కూడా మీ జిల్లానే. కాబట్టి టీఆర్ఎస్ సర్పంచులు వస్తే నా గేట్ కాడికెళ్ళే మెడలు పెట్టి నూకుతా అంటుండు. నేను ఒక్కటే మాట చెప్తున్నా మీకు, మీరెవ్వలకు మోతాదు కాదు, మీరెవ్వల మీద ఆధారపడలేరు. సర్పంచులు ఒక్క విషయం మీరు కరెక్ట్ గా అర్థం చేసుకోండి. భారతదేశంలో మీకు రక్షణగా ఉండేది ఈ ఎమ్మెల్యేలు, వీళ్ళ నీలుగుడు, వీటన్నిటికీ చెక్కు పెట్టేది ఒకటే ఒకటి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే మీకు రక్షణ. మీరెవ్వనికి మోతాదు కాదు, మీరెవ్వనికి మోతాదు కాదు. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం మనకు 5 రకాల ప్రభుత్వాలు ఉన్నాయి భారతదేశంలో. పైన ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఉన్నది, ప్రధానమంత్రి, ఎంపీలు, అది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యమంత్రి, మంత్రులు అక్కడ ఉంటుంది. కొద్దిగా కిందికి వస్తే జిల్లాలో జిల్లా పరిషత్ ఉంటుంది, జెడ్పీటీసీలు, జిల్లా పరిషత్తు అక్కడ ఉంటుంది. ఇంకొద్దిగా కిందికి వస్తే మండల పరిషత్తులు, మున్సిపాలిటీలు ఉంటాయి, అక్కడ వాళ్ళు ఉంటారు. ఇంకా కొద్దిగా కిందికి వస్తే మనకు గ్రామ పంచాయతీలు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లనో గ్రామానికి సర్పంచ్ గారు కూడా గట్లే. కాబట్టి మీరు ఎవ్వరికి మోతాదు కాదు. మీకు రాజ్యాంగం ప్రకారం ఫైనాన్స్ కమిషన్ ద్వారా డైరెక్ట్ గా మీ ఖాతాలనే పైసలు వేయాలి. మీ ఎమ్మెల్యే ఆపేది లేదు, ఎవడు ఆపేది ఏం లేదు. సీదా ఫైనాన్స్ కమిషన్ ద్వారా స్థానిక ప్రభుత్వాలకు వచ్చే పైసల్లో ₹1 ఢిల్లీలో విడుదలైతే సీదా గ్రామ పంచాయతీలకు 85 పైసలు మీ అకౌంట్లకు రావాలి. 10 పైసలు మండల పరిషత్ అకౌంట్లకు పోతాయి, 5 పైసలు మరి జిల్లా పరిషత్ అకౌంట్లకు పోతాయి. ఒకటి చూస్తూ ఉంటాను నేను, ఇప్పుడు ఇది అయిపోగానే రేపు ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తాయి. ఎంపీటీసీ ఎలక్షన్లో మన సోదరుడు ఎవడెవడు గెలుస్తాడు. గెలవగానే ఎంపీటీసీ గారు ఏమంటారు, అరే సర్పంచ్ ఒక ఊర్లో గెలిచిండు, నేనేమో 3 ఊర్ల మధ్యలో గెలిచిన, నేను పెద్దోడిని, నాకు గ్రామ పంచాయతీలో కృషి అయ్యారా, నాకు ఇది ఎక్కడ లెక్క అంటాడు. ఇది ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి. అసలు సర్పంచ్ పని ఏంది గ్రామ పంచాయతీలో, అట్లాగే ఎంపీటీసీ గారి పని ఏందో మీరు అర్థం చేసుకోవాలి. ₹1 ఫైనాన్స్ కమిషన్ డబ్బులు వస్తే 85 పైసలు గ్రామ పంచాయతీకి, 10 పైసలు మండల పరిషత్కు, 5 పైసలు జిల్లా పరిషత్కు పోతాయి. మరి ఆ పైసలు కూడా ఖర్చు ఎక్కడ పెడతాం, మళ్ళీ గ్రామాలలోనే పెట్టాలి. అందుకే మనకు అదొకటి అడ్వర్టైజ్మెంట్ వస్తుంది చూడు, ఏమని, భగవంతునికి భక్తునికి అనుసంధానం ఏమిటిది. వా, అంబికా వన్కి నేను ఎంత మార్కెటింగ్ చేస్తున్నా అంటే ఆయన నాకేమైనా కొన్ని పైసలు కూడా ఇవ్వాలి, గంత మార్కెటింగ్ చేస్తున్నాను. ఓ గట్లాగే అనుసంధానం ఏదైతే ఉన్నదో గ్రామానికి మండలానికి అనుసంధానం ఎవరు అంటే ఎంపీటీసీ గారు. ఎంపీటీసీ గారి పని గ్రామ పంచాయతీల కృషి కోసం కొట్లాడు కాదు, మండలంలో వచ్చే 10 పైసలలో కొన్ని పట్టుకురావాలి మా ఊరికి, పట్టుకొచ్చి గ్రామ పంచాయతీ ఎక్కడ ఖర్చు పెడుతుంది, నేను దానికి ఎట్లా తోడేయాలి అనే ప్రయత్నం చేయాలి. అట్లాగే సేమ్ జిల్లా పరిషత్తులో, జిల్లా పరిషత్ కూడా ఒక 5 పైసలు వస్తాయి కదా ఢిల్లీకి వెళ్ళి ఫైనాన్స్ కమిషన్ ద్వారా, ఆ పైసలను మండలానికి తెచ్చే బాధ్యత, మండల పరిషత్ అధ్యక్షులతో కొట్లాడకుండా మండలానికి తెచ్చే బాధ్యత అనుసంధానకర్త ఎవరు, జెడ్పీటీసీ గారు. గట్ల ఎవరి పాత్ర వాళ్ళు అర్థం చేసుకుంటే ఈ కుర్చీలో లొల్లి ఉండదు. ఇక లేకపోతే సర్పంచ్ గారికి వచ్చే 5 ఏళ్ళు ఇదే లొల్లి ఉంటుంది. ఒకటి మాత్రం పక్కా అమ్మ, సర్పంచ్లందరినీ నేను చెప్తా ఉన్నా, ఈ 3 ఏళ్ళు, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంతకాలం ఏమి జరగదు. ఎక్కడ కాంగ్రెస్ ఉంటుందో అక్కడ ప్రోగ్రెస్ ఉండదు. మీరు చాలా హామీలు ఇచ్చి ఉంటారు, నాకు తెలుసు, ఓ ఇది చేస్తాం అది చేస్తాం అని ఇచ్చింటారు, కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏమి చేయరు. వాళ్ళు తినేదానికే సరిపోతలేదు, మీకేమిస్తారు, వాళ్ళు ఏమి ఇయ్యరు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, 2 ఏళ్ళ వీళ్ళ కథ. ఆ తర్వాత నెక్స్ట్ 2.5 years మళ్ళా మనమే వస్తాం. అప్పుడు మీరు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే బాధ్యత మాది. ఎందుకంటే కేసీఆర్ గారికి తెలుసు, మహాత్మా గాంధీ చెప్పినట్టు పల్లెలే పట్టుగొమ్మలు అనే మాట అయితే చెప్పిండో దాన్ని బలంగా నమ్మిన నాయకుడు కేసీఆర్ గారు. అందుకే మళ్ళీ తిరిగి కేసీఆర్ ప్రభుత్వం వస్తేనే పల్లెలు మళ్ళీ పచ్చబడతాయి, పల్లెల్లో మళ్ళీ లక్ష్మీ కళ వస్తుంది. ఈ దరిద్రులు ఉన్నంతకాలం ఏం జరగదు, ఎందుకంటే వాళ్ళు ఇయ్యరు.